హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు కిచెన్ టిప్లో వచ్చేసి అయితే గోంగూరని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది 5 కట్టలు ఉందండి గోంగూర, 20 రూపీస్ అనమాట. అయితే గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే నేను తీసేసుకున్నాను. దీనికి వేర్లు అలాగే మట్టి కూడా ఉంటుందండి, ఆకులకి కూడా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా మట్టి కూడా ఎక్కువగా ఉంది ఈ గోంగూరలో. ఇప్పుడు వీటిని మనము ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనము కట్టని బాగా దులుపుకోవాలండి. దాని లోపల ఒక్కొక్కసారి అయితే పురుగులు అయితే ఉంటాయన్నమాట. మనం చూడకుండా అలాగే పెట్టకూడదు. దాంట్లో చిన్న చిన్న వానపాములు లేదంటే వేరే పురుగులు కూడా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఆకులుగా మనము ఏరేసుకోవాలన్నమాట. దీంట్లో కొన్ని ఆకులు అయితే పుచ్చినవి ఉంటాయి, లేదంటే పండువారినవి కూడా ఉంటాయన్నమాట. వాటన్నిటినీ తీసేసి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని ఎంచుకోవాలన్నమాట, గోంగూర ఆకుల్ని. అలాగే కాడలుగా కట్ చేయొద్దండి. ఇలా ఆకులుగా ఏరుకుంటేనే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఆ కట్టలన్నిటినీ పక్కన తీసి పడేసుకోవాలన్నమాట, అవి యూస్ చేయొద్దు. కావాలంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మీ ఇంట్లో పెరట్లో ఇలాగే వేర్లతో పెట్టారనుకోండి, ఒక వారం 10 రోజుల్లో మనకి ఆకులు అనేటివి వస్తాయన్నమాట. అలా చేయాలనుకుంటే మళ్ళీ మనము కట్టల్ని భూమిలో పెట్టామనుకోండి, తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఇవన్నిటిని ఆకులుగా ఏరేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇది వేరడానికి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల టైం అయితే పడుతుంది మనకి. ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగా అయితే కాదనమాట. మనం చూసుకుంటూ ఏరుకోవాలి, ఏవి మనకి పండుగా ఉన్నాయి, ఏవి పుచ్చిగా ఉన్నాయని చెప్పేసి అయితే. ఇప్పుడు ఇవన్నిటిని ఏరుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి, ఒక పెద్ద గిన్నెలోకి. గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎర్ర గోంగూర ఉంటుంది, ఒకటి తెల్ల గోంగూర ఉంటుంది. ఎర్ర గోంగూర అనేది పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది, మనం పచ్చడి చేసుకోవచ్చు. అలాగే శనగపప్పు వేసి కూడా మనం పప్పులాగా చేసుకోవచ్చు, లేదంటే మనము కందిపప్పులో కూడా వేసుకోవచ్చు. దీనిని నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. కనీసం అయితే నాకు 15 నుంచి 20 నిమిషాల టైం పడిందనమాట ఇదంతా ఏరడానికి. చూసారు కదా ఎంత బాగా ఏరేసానో. మొత్తము కట్టలు లేకుండా ఆకులుగా ఏరేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఉప్పు ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నీళ్ళు నిండా మునిగేంత వరకు మనము నీళ్ళని వేసేసుకుందాము. ఎక్కువ పెద్ద గిన్నెలో వేసుకుంటే మనకి కడగడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే మనము కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టేసామనుకోండి, లోపల ఉన్న ఆకులకి మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే మనము ఇలా చేత్తో మనము ఇలా మెదిపినట్టు చేస్తూ ఉంటే ఆకులు కింది వరకు వెళ్ళి లోపల ఉన్న మట్టి మొత్తము ఆ కింది వైకే వెళ్ళిపోతుందన్నమాట నీళ్ళలోకి. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలండి. ఇప్పుడు ఆకులను తీసేసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ నీళ్ళని ఒలగొట్టేసేయాలన్నమాట షింక్లోకి. ఇప్పుడు అన్నిటినీ ఇలాగే కడిగేసుకొని మనం పచ్చడి కానీ లేదంటే రైస్ పప్పులో కానీ వేసుకోవచ్చు.